వరంగల్ జిల్లా ఐనవోలు గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రాచీన శైవక్షేత్ర నిలయంతో రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఉంది. ఐనవోలు జాతరకు లక్షల్లో భక్తులు వస్తుంటారు. దీంతో గ్రామ పంచాయతీ పీఠానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. గతంలో గెలిచినోళ్లు సంపాదనపైనే దృష్టి పెట్టారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులిస్తే ఓట్లు వేయం, మంచోడిని ఎన్నుకుంటామని చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికలతో ఐనవోలు జనం ఏమంటున్నారో మా ప్రతినిధి వేణు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. బిగ్ టీవీ పంచాయతీ ఫైట్లో భాగంగా ఈరోజు మనం ఐనవోలు గ్రామ పంచాయతీకి చేరుకున్నాం. ప్రస్తుతం ఈ గ్రామంలో 14 వార్డులు ఉండగా 4337 మంది ఓటర్లు ఉన్నారు. ప్రాచీన శైవ క్షేత్రమైన ఐనవోలు క్షేత్రం కొలువైన ఈ గ్రామంలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది, గ్రామ పంచాయతీ ఫైట్ ఎట్లా కొనసాగుతోంది తెలుసుకునే ప్రయత్నిద్దాం రండి. పెద్ద మనిషి, ఏంటి మీ గ్రామంలో డెవలప్మెంట్ ఎట్లుంది ఇన్నేళ్ళ నుంచి? ఇల్లు ఇచ్చిన వాళ్ళే ఇల్లు కట్టుకుంటాను, పేదవానికి ఇల్లు లేవు. అడిగితే వాళ్ళు ఇప్పుడు లేవు అంటాను. మళ్ళీ పోతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గెలిచిన కానీ ఎన్నో చాలా పనులు కూడా చేసిన కానీ వీళ్ళు కూడా అంతే చెప్తాను, ఏం లేదు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో డివైడ్ అయ్యి. మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎట్లుండాలి మీ అభ్యర్థి? ఎట్లుంటే ఓటేస్తావు? ఫుల్ పర్ఫెక్ట్ ఉండాలి, మంచిగా ఉండాలి, ఎంగుగా ఉండాలి, పని చేయాలి, మా ఊరుకు సౌకర్యం చేయాలి, పేదవాడిని ఆదుకోవాలి. పేదవారికి ఏం లేకున్నా పింఛన్లు లేకపోతే ఇండ్లు లేకుంటే ఇండ్లు ఇవన్నీ సౌకర్యం చేసింది సర్పంచ్. నీకేమన్నా పని కావాలంటే గ్రామ పంచాయతీ పోతే పనులు అయినాయా? అధికారులు పని చేసిర్రా? చేయలే సార్. గుట్ట వెంకటమ్మ మా ఊరికి సర్పంచ్ అన్నప్పుడు గ్రామ పంచాయతీ అంగడి కొన్నాడు, ఆఫీస్ కట్టిండు, మంచి పని చేసిండు. ఏ సర్పంచ్ గెలిచిన ఎవరు రూపాయి పని చేయాలి. పార్టీలను చూస్తలేరు. గ్రామానికి సంబంధించిన మంచి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని తనని ఏ పార్టీ నుంచి ఎలా వచ్చిండు, ఏ పార్టీ నుంచి ఎలా చేస్తాడు అని అన్ని పక్కకు పెడతాను సార్. ఫస్ట్ గ్రామానికి సంబంధించిన మంచి వ్యక్తి కావాలి. ఎవరైతే మనకు ఊరిని అర్థం చేసుకొని పేద ప్రజలను అర్థం చేసుకొని పని చేస్తారో వాళ్ళకే ఓటేయడానికి జనం అంతా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకే జనం అంతా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ వీళ్ళు పైసలు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే మేము వేయమనే ఉద్దేశం వల్ల ఇప్పుడు అంతా జనం మారిపోయారు. ఒకప్పుడు ఏం చేసేళ్ళు, కేసీఆర్ పైసలన్నీ పంచినాయన్నీ తీసుకొని రేవంత్ రెడ్డికి వేసిళ్ళు. ఇప్పుడున్న పరిస్థితి కూడా గట్లే ఉన్నది. జనం మనం చెప్తే వేసేటట్లేరు, జనం ప్రతి ఒక్కరికి తెలివి కళ్ళే. ఇప్పుడున్న పరిస్థితి అది సార్. సమస్యలు ఉంటే ఏమన్నా సాల్వ్ చేసే పని చేసిరా? ఏం పనులు ఈ మోరీలు కావాలంటే మా నీళ్ళు మేమే ఎత్తి బయట వారబోసుకుంటాను. ఇప్పుడు మాకు మోరీల సమస్య ఉన్నదంటే పట్టించుకోలేదు. మరి ఇప్పుడు వచ్చిన సర్పంచ్ అయినా ఇవి పట్టించుకుంటే చాలు మాకు. ఇది ఒక్క పని, మోరీలు లేవు అసలుకే. ఈ వాడుకున్న నీళ్ళు మేమే ఎత్తి బయట వారబోసుకుంటాను. ఆ పరిస్థితి ఉన్నది. ఇది మెయిన్ సెంటరు, అక్కడ జాతర, అవన్నీ అటు ఉన్నాయి మోరీలు, అటు సైడ్కు ఉన్నాయి. ఈ మధ్యలో మెయిన్ రోడ్డు వల్ల అందరి పరిస్థితి ఇది. నీళ్ళు పోయే రేవు కావాలి మాకు. అట్లా అయితేనే ఓట్లు ఎత్తాం, లేకుంటే వేయం. ఇదివరకు ఏ సర్పంచులకు ఓటేసినావు కదా, ఏమన్నా పని చేసేదా? చెప్తే ఈ పని కావాలి, సమస్య ఉందంటే చేసేదా? మామూలుగా ఏం కానపోయి చేసినప్పుడే చేసి అన్ని చేస్తాను. ఏం లేదు, ఒక రోడ్డు మాత్రం మోసింది మా వాడకు, అంతేకాని ఇంకా నాకు ఏం చేసింది లేదు. ఒక బావి ఆ బావి కోల్పోవాలంటే ఆ బావి కూలిపోయిన కాట నారాయణ ఉంది అప్పుడు వార్డు నెంబరు చేయాలంటే వాడు కూడా చేయలే. ఇక అట్లనే ఉన్నది. వాళ్ళకి వెళ్ళి మాకు విలేట్లు వస్తే జాలు వెళ్ళి ఆ వసవాడకుండా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అలా బోరాకుండా ఉన్నాయి. డబ్బులు ఇస్తారు, ఓటే అని చెప్తారు, రేపు పొద్దున మళ్ళీ పని చేయరు. ఇట్లా నువ్వు చెప్పినా కూడా పని చేయరు. డబ్బు ఇవ్వకుండా మంచిదే కానీ పని చేయాలి. డబ్బులు ఇస్తే ఇవ్వకుంటే సారు అంతే. డబ్బులు ఎందుకు? డబ్బులు మనం మీద పెట్టుకోపోతావా? పని కానీ మనకు కావాల్సింది పని. ఆ పని చేసి చూపించాలి అంతే. పైసలు ఇస్తాడు, ఇంత మంది ఆమని ఇస్తాడు, ఒక్కనాడు పనికే ఇస్తారా ఓటు? అది చేసేటప్పుడు ధర్మం ఉండాలి, చేసేటప్పుడు న్యాయం ఉండాలి.
గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, మరి ఎట్లా ఒక ఆయన పైసలు ఇచ్చి నాకు ఓటు వేయి అంటాడు, అసొంటి ఆయనకి ఎత్తావా? నేను నీకు మంచిగా పని చేసి పెడతావా అంటే ఆయనకి ఎత్తావు, ఎవరికి ఎత్తావు ఓటు? మంచిగా పని చేసి పెట్టి ఆయనకి ఇస్తాం. మంచిగా మాకు అడిపేసరికి మాకు అన్నం పెట్టి వాళ్ళకి ఇస్తాం. అంతేనా పంచను? ఇదివరకు ఈ ఊర్లో ఏమన్నా ఈ లైట్లు లేకపోవడు, ఈ మోరీలు లేకపోవడం ఏమన్నా సమస్యలు ఉన్నాయా? అన్ని మంచిగానే ఉన్నాయి సార్. సర్పంచుల దగ్గర పోయి ఏమన్నా పని చెప్తే ఇదివరకు చేసేదా వాళ్ళు? ఇవరక ఏమో ఏం చెప్పిస్తాను, ఒకరు తీసుకొచ్చా వాళ్ళు చేస్తారు గట్టిని, ఒకళ్ళు అదరగొట్టి పోతారు, ఒకరు వినిపించుకుంటలేరు, గట్టిని చేస్తాను చేస్తాను పోయేటోళ్ళు పోతాను సార్. మరి మళ్ళీ ఇప్పుడు మీరు ఎత్తనే గెలుతారు, సర్పంచ్ అవుతారు, ఎట్లా ఎసొంటోళ్ళు కావాలి సర్పంచ్? మాకు ఇంత ఒక పింఛన్ ఇస్తే చాలు, మాకు మాకు చేసిన వాళ్ళకి ఇస్తాం. బియ్యం అయితే ఒక్కరిని అడుగుతలేవు సార్, మాకు కంట్రోల్ బియ్యం అయితే ఎట్లుంటాయో వస్తలేవు. మీకు అమ్మ నిజంగా ఊర్లే సమస్యలు చెప్పి మీ ఊరు సైడ్ మీ ఇంటి సైడ్ ఏమైనా సమస్యలు? ఇంటి వ్యవసాయంలో ఇక గిట్నే బతుకుతాను సారు మేము. ఇదే లేని తట్టలేదు, ఉన్నది పోతలేదు. గిట్టిన రోగాలు నొప్పులు ఏం చాలతలేవు. బాగా మమ్మల్ని ఎట్లా చేస్తారో ఏం చేస్తారో అమ్మ. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకో, దోమలు వస్తాయి, ఆ మందు కొట్టుడు కానీ లేకపోతే రోడ్లు సాఫ్ చేసుడు కానీ ఇవన్నీ చేస్తాలా గ్రామ పంచాయతీ? మా వాడకు చేస్తలేరు. మరి అడిగితే చెప్తే సర్పంచ్ చేపిస్తలేడా పని? మా గొల్లవాడకు లేదు సార్. ఇక్కడ అడగాని వచ్చింది, ఎవరు చేస్తారు చేసిన లేరు. మరి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త సర్పంచ్ నువ్వు ఓటు ఎత్తనే అవుతాడు, ఎట్లా వేసొంటోళ్ళకి ఎత్తావు? నువ్వు అన్నం పెట్టేటోళ్ళకి ఎత్తావు. అంతకే ఏం చెప్ప అందరికి ఇచ్చిన మరి 200 ఇస్తా ఓటే అంటాడు, 200 ఇచ్చినానికి ఎత్తావా? పని చేయడు రేపు కొడతాడు కొట్టాడు. వీళ్ళ కళ్ళ ముందు నుంచి దాదాపు 20 మందికి పైగా సర్పంచ్లను వాళ్ళు ఎన్నుకున్నారు. సో అప్పటికిప్పటికీ ఊరు కొంత డెవలప్ అయినా కూడా ప్రస్తుతము అటు అభివృద్ధి పనులు చేసే వాళ్ళు లేరు. ఏదైనా పని ఉంది అవసరం ఉందని చెప్పినా కూడా పట్టించుకునే తరం అయితే ప్రస్తుతం లేదు. సో మంచి వ్యక్తికే ఓటేస్తామని ఈ వృద్ధ ఓటర్లు చెప్తున్న పరిస్థితి. గతంలో సర్పంచ్ ఎన్నికలంటే గ్రామ డెవలప్మెంట్ కానీ ఏదైనా పని చెప్తే చేసేది. సో మీ దగ్గర అట్లా వినేదా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇదివరకు ఎన్నికైన వాళ్ళు? ఇదివరకు గ్రామ పంచాయతీగా చేసిన వాళ్ళు సర్పంచ్ కానీ వాళ్ళకి మళ్ళీ ఎవరైనా కానీ చెప్తే స్పందించేది, వర్కులు కూడా జరిగేది. కొన్ని అప్పుడు జరిగిన అభివృద్ధి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి కంటిన్యూ చేయాలనే మీ యువత ముందుకు వచ్చి గ్రామ పంచాయతీలో మేము పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాం. ఏంటి సర్పంచ్ స్థానానికి చేస్తారా, వార్డు మెంబర్ స్థానానికి చేద్దాం అనుకుంటున్నారా? సర్పంచ్ అయినా పోతున్నాం, సర్పంచ్ అయినా ముందుకెళ్తున్నాం, సర్పంచ్ అయినా బరిలో ఉన్నాం. ఏంటి అసలు సమస్యలు, ప్రధాన సమస్యలు ఏంది మీ గ్రామంలో? రోడ్ల విషయం కానివ్వండి, డ్రైనేజ్ విషయం కానివ్వండి, ప్రతి ఒక్క సమస్య చాలా ముడిపడి ఉన్నది. అది ఒక ఓన్లీ యువతతోనే సాధ్యమవుతుంది. ఆ యువతను అందుకనే మేము చాలా అయిన వాళ్ళు కూడా చాలా మంది యువతను గ్యాదర్ చేస్తున్నాం. యువతనే సర్పంచ్ ఎన్నుకోవడానికి మేము సిద్ధమవుతున్నాం. ఇదివరకు సర్పంచ్ కోటేసినావు కదా, పని చేసిర్రా ఏమన్నా? ఎవడేం చేయలేదు. గుట్టూరు వెంకట ఆయన తోటి చేసిండు. ఆ ముసలాయన ఆయన ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టించిండు, అంగడి జాగా కొన్నాడు. మిగతా వాళ్ళు అయితే అంగడి జాగా కూడా అమ్ముకుని ప్లాట్లు కట్టి ఆయన చేసిన పని తప్ప ముగ్గురు సర్పంచ్లు వచ్చి ఎవ్వరేం చేయలేదు ఆయన తర్వాత వచ్చిన. అసలు ఏంది మరి అడిగితే పని చేయరా వాళ్ళు? అసలు చెయ్యరు. ఏమంటారు? ఏమన్నా దాటేసుకొని పోతారు. ఏ సర్పంచ్ ఏం చేయలే. ఏమున్నాయి సమస్యలు అసలు మీకు ప్రధానంగా మీ ఊర్లో? సమస్యలు కాలన కానీ ఊర్లో కానీ ఇప్పుడు ఎస్సీ కాలనీ మాత్రం సైడ్ కాలువల సమస్య ఉన్నది. తర్వాత ఈ చుట్టుప్రక్కల అపరిశుభ్రత ఉన్నది బాగా, దాన్ని కూడా గ్రామ పంచాయతీ పట్టించుకోడు. చెప్పేటప్పుడు అంటారు, పంపిస్తా ఉంటారు, వాళ్ళు అటే వీళ్ళు ఇటే, ఎవరు పని చేయరు. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, సో ఎట్లాంటి అభ్యర్థి కావాలి మీకు? ఎట్లాంటి వ్యక్తికి ఓటేస్తారు? మంచి వ్యక్తి కావాలని కోరుకుంటాను. సో ఇదివరకు ఎన్నిసార్లు ఓటేశారు సర్పంచ్లకి? సర్పంచ్ మూడు సార్లు వేసినాం. 3 సార్లు వేసినా కూడా మాకు అభియానం ఏమి రాలేదు ఇంతవరకు. ఏమైనా వాళ్ళు వారికే బాగుపడదు కానీ మాకు అవకాశం లేకుండా అవుతారు. ఇప్పుడు మీరు ఐరన్ షాప్ నడుపుతారు కదా, ఏదన్నా ప్రభుత్వం నుంచి స్కీమ్ వచ్చింది మీరు ఇది అప్లై చేసుకోండి చేస్తామని ఏదన్నా చెప్పేవారు? అట్లాంటి ఏం చెప్పుడు లేదు, ఇది నీకు వస్తుందని లేదు. వాళ్ళే చదువుకుంటారు. ఏదైనా వస్తా ఏదైనా లోను మాట్లాడు, లోన్ పెట్టి అది చేద్దామన్నా కూడా వాళ్ళే చదువుకుంటారు. ఏళ్ళ నుంచి ఉంటారు కదా,
అప్పటికి ఇప్పటికి గ్రామం డెవలప్మెంట్ అభివృద్ధి ఏమైనా జరిగిందా? జరిగిందండి. అప్పటికంటే ఇప్పటికి చాలా డెవలప్ అయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ స్వామికి కలర్స్ గిట్లా వేయొద్దని అంటారు కానీ ఆ డెవలపింగ్ లేదు కానీ చాలా అప్పటికిప్పటికి చాలా మారింది, చేంజ్ అయిందండి. సో ఇది గతంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు మీరు సర్పంచ్ ఎన్నికలు ఓట్లు వేసి ఉంటారు కదా, ఆ గెలిచిన అభ్యర్థి ఏదైనా సమస్య ఉంది పని ఉందని చెప్పి చేసేవారా? ఇక్కడ సర్పంచ్ కంటే ఇక్కడ మాకు రవి సారే బాగా, రవీంద్ర సారే ప్రతి ఒక్కదానికైనా ఆయనే ముందుబడి చేస్తారు. మధుమతి మేడం అయినా రవి సార్ అయినా ఏదైనా మాకు సర్పంచ్ కంటే ఎక్కువ వాళ్ళే. సో మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, సర్పంచ్ ఎన్నికలున్నాయి కదా, ఎట్లాంటి అభ్యర్థి అయితే ఓటేస్తారు? అదంతా ఏం పార్టీల గురించి వద్దు, ఎట్లుండాలి అభ్యర్థి, ఎట్లాంటి వాడైతే ఓటేస్తారు? కాకపోతే మనందరికి అనుకూలంగా పని చేయగలగాలి అంతేనండి. ఎవరి పోయినా నాటువంటి నిరుపేద వ్యక్తి పోయినా పని చేయగలిగే అభ్యర్థి కావాలి అంతే. పింఛన్ లాంటిది ఏమైనా అవసరం ఉంటుంది, గ్రామ పంచాయతీ పోతారు, పని చేస్తారా? ఇదివరకు ఏమైనా చేశారా? అట్లా సమస్యలు ఉంటాయి? చేశారండి. ఇప్పుడు చాలా రోజు సర్పంచ్ లేకుండా కార్యదర్శితోటి నడిపిస్తాను, చేయగలుగుతారు, బాగానే చేస్తాను. ఏమన్నా సమస్యలు ఇప్పుడు మీ ఇంటి సైడ్ కానీ కాలనీ సైడ్ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు చేయాల్సిన పనులు ఆగిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మా సైడ్ అయితే ఉన్నాయి, కరెంట్ లేదు, ఒకటి నల్లాలు ఉండయి, రోడ్డు క్లీన్ ఉండదు, ఏది ఉండదు. కాకపోతే పట్టించుకునే నాదులు లేరు. దానికి ఒక అభ్యర్థి అన్నాడు లేక చెప్పుకునడానికి ఎవరు లేక అది వదిలిపెట్టేసినాం మేము కూడా. ఈ ఊళ్ళు ఇన్నేళ్ళ కంచుంటాను కదా, ఏమన్నా ఈ సమస్య ఉంది, మోరీలు లేవు, నీళ్ళు లేవంటే పని చేసేదా సర్పంచులు ఇదివరకు? ఇదివరకు చెప్తే కదే చేస్తామంటే కదే. ఇదివరకు ఇటు మోరి కాలువలు వేరే కొబ్బరి నీళ్ళు మొత్తం టెంపుల్కి వెళ్ళి కొబ్బరి నీళ్ళు వస్తాయి, గబ్బు వాసన వస్తాయి. ఓ బ్లీచింగ్ పౌడర్ అల్లు లేదు, ఆ కొబ్బరి నీళ్ళని బయటికి వెళ్ళగొట్టు లేదు. టెంపుల్ బంద్ పెట్టేవాడిని మీ అనుకుంటాం కానీ టెంపుల్ వాళ్ళు బరాబర్ చూసుకోలేదు. బాత్రూమ్లు పోతారు మొత్తం, మా ఇంటి ముందే మొత్తం కథ చేస్తారు. దానికి బ్లీచింగ్ పౌడర్ చల్లి ఆ పండుగ మురలు మొత్తం 20-30 మంది 50 మంది దాకా 100 మంది దాకా వస్తారు. ఫస్ట్ వాళ్ళు వచ్చే విఐపీలకు ఊడ్చలు రోడ్లు ఊడ్చుడు ముగ్గులు పోసుడు బరాబర్ ఉంటుంది. అంటే గ్రామ పంచాయతీ చెత్త అంత ఎత్తుడు బ్లీచింగ్ ఏం చేయరు, ఒక 3 రోజులే ఉంటుంది. అది ఆ బయట ఊళ్ళో ఆ 3 రోజులే ఉంటుంది. వాళ్ళు వానకాలం వచ్చేప్పుడు వాళ్ళు చెప్పంగా వస్తారు. ఓ కుక్క చచ్చిపోయినా రారు, ఏ చచ్చిపోయినా రారు. అంటే మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఓట్లు ఉన్నాయి కదా, ఎట్లాంటి అభ్యర్థికి ఓటేస్తావు? సర్పంచ్ ఎట్లుండాలి? ఎట్లుండి పార్టీ బేసిక్ ఉండదు, ఆ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయి పనిచేసే వాళ్ళకే ఓటేసుకుని ఉంటుంది. గత 4 దఫాలుగా సర్పంచ్లు ఎన్నికైన వ్యక్తులు ఎవరు కూడా సరైన రీతిలో అభివృద్ధి పనులు చేయలేదు. ఈసారైనా డబ్బులకు అమ్ముడు పోకుండా ఓటేస్తాము, వచ్చే నాయకుడు స్వచ్ఛందంగా సేవ చేయాలంటూ ఐనవోలు గ్రామ పంచాయతీ ఓటర్లు చెప్తున్న పరిస్థితి ఇది. ఐనవోలు గ్రామానికి చెందినటువంటి పంచాయతీ ఫైట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, ఐనవోలు, హన్మకొండ.